ఈ మామిడి పళ్ళు చాలా తీయి ఉంటాయి బాబు, పట్టుకెళ్ళండి బాబు. బాబు ఇది ఇంగ్లీష్ పళ్ళు బాబు. ఈ కొబ్బరి బొండాలు ఏంట్రా ఇవన్నీ ఆయన చేతికి ఇస్తారా ఏంట్రా? అవన్నీ బండ్లో పెట్టండి. ఎస్ బండ్లో పెట్టండి. దండాలు బాబు, రేయింబోళ్ళు మా కోసం కట్టబడ్డారు. మీరు రుణం ఎట్లా తీర్చుకుంటాము ఏందో. ఇది మా డ్యూటీ అండి. నా బ్యాగ్ ఈ మందు మీరు వాడండి, ఆరోగ్యానికి మంచిది. ఈ చాలా ఖరీదేమో బాబు. మీరు చూపించిన ఆదరణ కంటే ఇదేమి గొప్ప కదండి, తీసుకోండి. మా వసంతం కూడా స్ట్రాంగ్ మందే ఉంది బాబు, కాస్త హెడ్ పెరుగుద్దేమో. హెడ్ దట్టే దట్టే తెలివే. మీ వసంత ఏమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? నన్ను ఈ చుట్టుపక్కల పశువుల డాక్టర్ ప్రచారం చేసింది. అయితే బాబు ఈ చేసిన తప్పుకు శిక్షగా మీతో పాటు తీసుకుపోండి. నాతోనా? అవును బాబు, తీసుకెళ్లి మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకోండి. ఎవరితో ఎట్టా మాట్లాడాలో లోకం ఏంటో కాస్త తెలిసేట్టు చెప్పండి. అవును వెళ్ళి బాగా చదువుకో, గుడ్డు పొగుడు దొరుకుతాడు. నేను అల్లను. సరే వస్తానండి. యువర్ ఆనర్, ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడనే అభియోగం మోపబడింది. గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యూ కెన్ ప్రొసీడ్. నీ పేరేమిటి? జోడెద్దులా జోగినాథం అండి. పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో, కరెక్ట్ గా పేరు పెట్టారు. ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లల్ని పెళ్ళాడేవేమో. లేదండి, నేను ఆవిడ పెళ్ళాలేదండి. నేను పెళ్ళాడేవేమో అన్నానే కానీ పెళ్ళాడావు అని అనలేదే. అయినా ఏదడిగినా పెళ్ళాడలేదు అని మీ లాయర్ అమ్మ చెప్పమన్నారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషి యువర్ ఆనర్. అగైన్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సింది కోర్టు వారు, లాయర్ గారు కాదు. అబ్జెక్షన్ సస్టైన్. చూడమ్మా, ఆ బోన్లో ఉన్నతను నీ భర్త కదూ? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి. నిన్న అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి. నీ పేరు? వద్దురమ్మా, ఈ తాళి కట్టతను దుబాయ్ లో ఉన్నాడండి అంటావు. యువర్ ఆనర్, పీపీ గారు అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమెను 2వ పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అక్కర్లేదు యువర్ ఆనర్, ఈవిడితోనే ఇప్పుడే నిజం చెప్పిస్తాను. చూడమ్మా, ఆ బోన్లో ఉన్నతను నిన్ను పెళ్లి చేసుకోలేదు, అతను నీ భర్త కాదు, అంతేగా? అవునండి. అదే మాట ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్పు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవద్గీతను అవమానపరిచే అధికారం ప్రాసిక్యూషన్ వారికి లేదు. నేనెక్కడ అవమానించాను? భగవద్గీత మీద ప్రమాణం చేసిన మల్లిక మళ్ళీ తాళిబొట్టు మీద ఎందుకు ప్రమాణం చేయాలి? అది కోర్టు వారి ఆచారానికి భంగం కాదా? హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కాదా? ఆడ మగ అందరూ గౌరవించే భగవద్గీత మీద నమ్మకం లేని మల్లికగా ప్రాసిక్యూషన్ వారిగా తాళి పట్టుకుని కోర్టులో నిజం చెప్పాల్సిన కర్మ ఆడదానికి పడితే కుల మత జాతి వర్గ భేదాలకు అతీతంగా సెక్యులర్ రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకుని పెళ్లి చేసుకునే ఆడవాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళని దేన్ని పట్టుకుని నిజం చెప్పమంటారు ఈ ప్రాసిక్యూషన్ వారు? అబ్జెక్షన్ సస్టైన్. మిస్టర్ హరికృష్ణ, ఎనీ మోర్ విట్నెసెస్? నో సార్. జోడెద్దుల జోగినాథం అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి 2 పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. నా ఉద్యోగం నాకు ఇప్పించారు, మీ మేలు జన్మలో మర్చిపోయాను. నీ నీడ పడితేనే మహాపాపం. అమ్మగారు, ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకం ఆడతావా? నీలాంటి వాళ్ళని జైలుకు పంపించి రాళ్లు కొట్టించాలి. అలా చేస్తే వాళ్ళిద్దరూ బజారు పాలవుతారని, ఆ పసిపిల్లలు అనాథులవుతారని నిన్ను రక్షించాను. నేను పొరపాటు చేశానమ్మా, నన్ను క్షమించండి. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, వాళ్ళు. వెళ్ళు. అలా నిలబడతారండి, రండి బాబు ఆగడాగడంటావు పెద్ద తెలుగులాగా. ఏదో దూరం బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు మార్పించు. మావయ్య, నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాం కదా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకు ఎలాగో పనికిరావు, కనీసం ఈ పనులను చేయించు. ఏంటి ఈ పనులే? సెకండ్ సెటప్ పనులే, అందుకనే పనికొస్తావా? 7
అత్తయ్యలేదు దుత్తయ్యలేదు నువ్వు మాట్లాడుకో అత్తయ్య ఏం గురునాథం ఏమిటి హడావుడి భయపెడతావు చెప్పు ఏం లేదు అత్తయ్య మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట ఈ గది ఖాళీ చేయమన్నాడు వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట వాస్తు ప్రకారం సరేనయ్యా ఆ. కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది సెంట్రల్ జైల్లో వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైల్లో అయితే ఇద్దరు సిద్ధం కండి మావయ్య నా కొంప ముంచావు కదా నువ్వు ఇరుక్కుంది దాకా నన్ను కూడా ఇరికించావు ఇరుకోవడం ఎందుకో ఇద్దరు పిల్లలు ఉండొచ్చని కోర్టు తనకే సమర్థించింది నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా తెలుసావా నువ్వే పెద్ద తెలివిగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు అక్కడ కూడా ఓడిపోయా మావయ్య మనం ఎప్పుడు ఓడిపోవడమే నేను ఓడిపోయినా కావాలంతని గెలిపించడానికి ఓడిపోయాను అసలు కానీ ఆ. నువ్వు వెళ్ళి ఆ కనకే కోని కేసులో సాక్ష్యం చూడు కూలీ కేసులో సాక్షులు చూడాలా అవును. మావయ్య నేను బతకడం మీకు ఇష్టం లేదా నువ్వెక్కడ వస్తావు నువ్వు చావు, మమ్మల్ని చంపుతావు వెళ్ళి సరే రావా అయ్యో డాడీ హాయ్ డాడ్ హలో వేణు మమ్మీ బావునా నా బాగు సరే పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా నేను వెళ్ళిన ఊళ్ళో కూడా పండుగ బాగా జరిగిందమ్మా కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు పద స్నానం చేద్దు గాని ఆ. భోంచేద్దాం ఇష్టమని ములక్కాయ కూర చేయించాను తిను థ్యాంక్స్ మమ్మీ ఇందాక బారూమ్ లో భానుమూర్తి గారు కనిపించారు వాళ్ళ అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నారు చెప్పేది నీ కథ మీ అమ్మకి కొంచెం కూరమ్మా బెంగళూరు నుంచి సుందరామూర్తి గారు రేపు ఎల్లుండి వస్తానంటున్నారు మా అబ్బాయి పెళ్లి చేసుకోవడం మొర్రో అని ఎంత చెప్పినా వినిపించుకోడు చెవుడేమో ఆయనకి చెప్పేది నీ కథ మీ అమ్మకి ములక్కాళ్ళేమా ఎంతసేపు ములక్కాళ్ళు అని ములక్కాళ్ళు తింటవే కానీ పెళ్లి సంగతి ఎత్తవేంటరా పెళ్లి సంగతి ఎత్తవాడు ములక్కాళ్ళు తింటవే తిరా దండగా ఏమిటండి చిన్నపిల్లాళ్ళ పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు నేను వింటూనే ఉన్నాను కానీ మాట మాత్రం ఒక నిర్ణయానికి రావటం లేదు ఎంతసేపు ఆసుపత్రి ఉంటావు కానీ మా మాట పట్టించుకోనట్రా ఓ పని చేయరా పెద్ద శాంతి అడుగుని దానికి ఒక మంగళసూత్రం కట్టి ఆ తాండ ఆసుపత్రి కట్టరా ఇక నీ దగ్గర మేము పెళ్లి చేస్తాం మమ్మీ నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి దేనికిరా నీకు కాబోయే కోడల్ని చూడడానికి మరి చెప్పేవిట్రా ఆ పిల్లకి బాగా నచ్చిందా చెప్పేది నీకు కాదు అమ్మకి ఆ పిల్ల పేరేమిట్రా వసంత చెప్పేది నీకు కాదు అమ్మకి సరే మీ అందరినీ చెప్పు సరే ఆ పిల్ల స్థితిగతులేమిటి పేద పిల్ల ఎక్కువ ఆస్తిపాస్తులు ఏం లేవు ఆ, ఆ, ఇది చెప్పేది నీ కాదమ్మా నాన్నకి నాకు కావాల్సింది నీ పెళ్లి కానీ డబ్బు కాదు ఆ, అవును బాబు డబ్బు మనకు లేందా అమ్మాయి బాగా చదువుకుందా అక్షరం ముక్క కూడా రాదమ్మా కానీ నీలాంటి మంచి మనసుంది అయితే ఇంకా కావాల్సినందుకు వెంటనే బయలుదేరదాం